హలో అండి. మనం ఎక్కడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు కూరల్లో మనకి బంగాళదుంప ముద్దకూర అనేది వేస్తారండి క్యాటరింగ్ వాళ్ళు. అది చాలా చాలా బావుంటుందండి. తినే కొలితే ఇంకా తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఆ బంగాళదుంప ముద్దకూరని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. చాలా చాలా బావుంటుందండి. చాలా రుచిగా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్న తర్వాత వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైందనగానే 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు కూడా వేసుకుని మనం దోరగా వేయించుకోవాలన్నమాట. ఇలా నూనె వేగిన తర్వాత చూడండి, మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ పోపు మాడిపోకుండా ఈ విధంగా వేయించుకోవాలి. ఎప్పుడైతే మనకి పోపు బాగా వేగింది అని తెలుస్తుందో పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కూరకి బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒకసారి కలుపుకుని ఇవి వేగుతున్నప్పుడే మనం కొద్దిగా కరివేపాకు ఇలాగ 2 ఎండుమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇవి కూడా వేగుతాయి అన్నమాట. ఇలా కలుపుకుంటూ మనం వేయించుకోవాలండి. కాసేపటికి మనం వేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ అన్నవి చక్కగా వేగి కలర్ మారుతుందన్నమాట ఎర్రగా. అప్పటి వరకు కూడా మధ్య మధ్యన కలుపుతూ వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అప్పటికప్పుడు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే ఈ కూరకి మంచి రుచినిస్తుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ బంగాళదుంప ముద్దకూరలో మనం క్యాటరింగ్ స్టైల్లో చేసేటప్పుడు కారం అన్నది వెయ్యరండి. పచ్చిమిర్చి నుంచి వచ్చిన కారమే సరిపోతుంది. 4 పచ్చిమిర్చి తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. కారం అన్నది మీరు ఎంత తింటారో దాని ప్రకారంగా వేసుకున్నా సరిపోతుందండి. నేనైతే 300 గ్రాములు బంగాళదుంపలతో చేస్తున్నాను కనుక 4 పచ్చిమిర్చి అన్నది వేయడం జరిగిందన్నమాట. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మనకి వేగింది, పచ్చిదనం పోయింది అనగానే మనం కొద్దిగా పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే కలర్ఫుల్గా మనకి పసుపుగా కనిపించాలండి. అప్పుడు ఈ కూర అన్నది మన క్యాటరింగ్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. పసుపులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. ఈ బంగాళదుంప ముద్దకూర అనేది మరింత రుచిగా రావాలంటే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్లే రుచి బాగా పెరుగుతుందన్నమాట ఈ కూరకి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత 300 గ్రాముల బంగాళదుంపలు తీసుకుని ఉడికించుకుని పొట్టు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉడికించుకున్నటువంటి ఈ బంగాళదుంప ముక్కలు ఇప్పుడు వేసుకుని ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. సింపుల్గా చేసుకునేటువంటి ఈ బంగాళదుంప కూర క్యాటరింగ్ స్టైల్లో చాలా బాగుంటుందండి. మనం ఎండు కొబ్బరి వేయడం వల్ల రుచి ఇంకాస్త పెరుగుతుందన్నమాట. ఇలా అంతా కూడా కలుపుకోవాలండి. ముక్కలకి మసాలా అంతా పట్టేలా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలానే కస్తూరి మేతి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ కస్తూరి మేతి కంపల్సరీగా వేసుకోవాలండి. అప్పుడే మనకి రుచి బాగుంటుందన్నమాట. ఈ 2 వేసుకున్న తర్వాత చూడండి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం ఈ విధంగా వేయించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటైనా వేయించుకోవాలండి. ఈ విధంగా ఒక 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా వేగింది అనగానే మనం చూడండి చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మనం ఈ కర్రీ చేసేటప్పుడే మంచి అరోమా వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి క్యాటరింగ్ స్టైల్లో ఈ బంగాళదుంప ముద్దకూర అనేది చేయండి. చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకొని మీరు రసంలోకైనా సాంబార్లోకైనా నార్మల్గా తిన్నా కూడా వైట్ రైస్లోకి ఈ బంగాళదుంప కూర అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారన్నమాట. అంత బాగుంటుంది. వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ కూరని. ఎండు కొబ్బరి పొడి అలానే మిరియాల పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది.